నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కరరావు. రాయలసీమకు చిటికెన వేరులా అతుక్కుని ఉండే నెల్లూరు జిల్లా అంటే పెద్దారెడ్లకి రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రశాంత వాతావరణానికి, నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణానికి మంచి పేరు ఉండేది. ఇదంతా గత 7-8 సంవత్సరాలుగా నెల్లూరు నగరం రౌడీయిజం, గాంజా, ఇతర అసాంఘిక కార్యకలాపాలతో అట్టడుగుతోంది. ఈ పరిస్థితిని ఒకసారి మనం పరిశీలిస్తే 2 రోజుల కిందట సిపిఎం ప్రజా నాట్య మండలి కళాకారుడు పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన చేసిన పాపం ఒకటే, గంజాయి మత్తు నుంచి వేడండి, ఈ అమ్మకాలు నిషేధించడానికి, వీటి బారిన పడి యువత భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ కళారూపాలతో, ప్రచార సభలతో ఆయన ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇది ఓ మహిళకు కంటగింపుగా మారింది. తన కార్యకలాపాలకు అడ్డు వస్తున్నారనే కారణంతో 9 మంది బ్యాచ్ని యువకులతో తయారు చేసిన ఒక బృందాన్ని పెంచలైపైకి ఉసిగొల్పి దారుణంగా హతమార్చిన సంఘటన నేపథ్యంలో పోలీస్ శాఖకు మరో సవాల్ విసిరింది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు నగర పోలీస్ అంటే 4వ సింహం జూలు విదిలించింది. రౌడీ షీటర్ల భరతం పట్టడానికి రంగంలోకి దిగారు. సోమవారం మధ్యాహ్నం నగరంలోని 45 మంది రౌడీ షీటర్లను స్టేషన్లోకి తీసుకువచ్చి నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు పరేడ్ నిర్వహించారు. వీరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా జనంలో తమ వ్యక్తిత్వం పలచనైతే మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడరనే నమ్మకం, విశ్వాసంతో పోలీసు అధికారులు ఈ చర్యకు దిగారు. అంటే నగరంలో, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఈ తరహా రౌడీయిజం, కిరాయి హత్యలు ఎక్కువగా జరుగుతున్న పరిస్థితుల్లో పోలీసులు యాక్షన్లోకి దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు నగరంలో విఆర్సి సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు నిర్వహించిన ఈ పరేడ్ మొదటిసారి. గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ నెల్లూరు నగరంలో కనిపించలేదు. తాజాగా పిచ్చరిల్లిన రౌడీయిజం, హత్యలు, కిరాయి హత్యలు, దాడులు ఇటువంటి సంఘటనల నేపథ్యంలో పోలీసులు తీవ్రంగా యాక్షన్లోకి దిగి ఇకపై ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన దండన తప్పదు, పోలీస్ యాక్షన్ కూడా సీరియస్గా ఉంటుందనే గట్టి హెచ్చరికను జారీ చేశారు. ఒకసారి మనం నెల్లూరు జిల్లా పరిస్థితిని పరిశీలిస్తే నెల్లూరు నగరంలో 6 పోలీస్ స్టేషన్లు, రూరల్ పోలీస్ స్టేషన్ కలుపుకొని మొత్తం అధికారిక లెక్కల ప్రకారం 600 నుంచి 800 వరకు రౌడీ షీటర్లు ఉన్నట్లు, అలాగే 1200 నుంచి 1500 వరకు సస్పెక్ట్ షీటర్లు ఉన్నారు. వీరిలో కొంతమందిపై పోలీస్ నిఘా ఉంది. కానీ పోలీసు లెక్కల్లో లేని గొడవలు జరిగిన మధ్యస్థాలతో, రాజకీయ నాయకుల పలుకుబడితో పోలీసులు రికార్డులకు ఎక్కకుండా నేరాలు చేసేవారు చాలా మంది ఇంకా ఎక్కువగానే ఉన్నారు. ఇలాంటి వారి భరతం పట్టడానికి ప్రధానంగా పోలీసులు రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. తాజాగా పోలీసులు తీసుకున్న చర్య వల్ల భవిష్యత్తులో రౌడీజానికి చెక్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంట్లో గతంలో పేరు మోసిన నేరగాళ్లు, కనీసం 2 హత్యలకు పైన చేసిన వారు సుమారు 50 నుంచి 80 మంది వరకు యాక్టివ్గా ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం. వీరిలో నెల్లూరు నగరంలోని 5 పోలీస్ స్టేషన్లు, సర్కిల్స్ పరిధిలో ఏరియాలు పంచుకొని ఆ ప్రాంతాల్లో అల్లరి చిల్లర బ్యాచ్లు, ఆకతాయిలు తాము ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నాయకుడి అండదండలతో చలామణి అవుతున్నట్లు కూడా పోలీసులు సందేహిస్తున్నారు. వీరందరి భరతం పట్టడానికే పోలీసులు యాక్షన్లోకి దిగారనేది ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టమవుతుంది. నెల్లూరు సిటీ రూరల్ పరిధిలోని 35 నుంచి 40 హత్యల వరకు జరిగి ఉండవచ్చని, వీటిలో డబల్ మర్డర్లు 6 నుండి 7 జరిగాయని, కేవలం వీటిలో అత్యధికంగా కత్తులతో నరికి చంపిన కేసులు 90% వరకు ఉండడం నెల్లూరు నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. నెల్లూరు జిల్లాలో కత్తి కల్చర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇటీవల కాలంలో జరిగిన హత్యలు, ఇతర సంఘటనలను ప్రస్తావించవచ్చు. అంతేకాదు నెల్లూరు నగరంలో డాన్లుగా తయారైన 2 మహిళలు సుపారీ తీసుకొని హత్యలు చేయించడానికి కూడా బ్యాచ్లను తయారు చేశారంటే నెల్లూరు నగరం పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నెల్లూరు పెన్నా బ్యారేజ్ సమీపంలో, జాఫర్ కాలువ సమీపంలో ఉన్న ప్రదేశంలో 400 రూపాయల కోసం 2 హత్యలు జరిగాయి. కరెంట్ ఆఫీస్ సెంటర్లో యువతి హత్య జరిగింది. విఆర్సి సెంటర్లో రూమ్లో ఓ యువకుడు అనుమానాస్పదంగా మరణించారు.
నెల్లూరు నగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్యతో పాటు నెల్లూరు అలంకార సెంటర్లో ఓ ముస్లిం యువకుడిని మరో ముస్లిం యువకుడు రోడ్డుపై తరుముకుంటూ నడి రోడ్డుపై కత్తితో పొడిచి తప్పిన సంఘటనలు కూడా ఇక్కడ జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నెల్లూరు నగరం రౌడీలకి సుపారీ హత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే అపవాదు ఎదుర్కొంటోంది. ఈ అపవాదును తుడిచివేసి శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంగా రౌడీయిజంపై ఉక్కుపాదం మోపడానికి నెల్లూరు జిల్లా పోలీసులు రంగంలోకి దిగారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఎలాంటి వాతావరణం కనిపిస్తుందనేది వేచి చూడక తప్పదు.